దేవునికి మహిమ కలుగును గాక. నేటి దిన ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం. రాజైనటువంటి సిద్కియా అనేక పర్యాయాలు దైవజనుడైనటువంటి ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభు తెలియచేసినటువంటి మాటలు వినకుండా, ఆయన మాటలను లెక్క చేయకుండా తిరుగుబాటు చేశాడు. ఇలాగ చేసిన కారణాన ప్రభు రాజైనటువంటి సిద్కియాను, తన యోధా రాజ్యాన్ని శత్రువైనటువంటి కల్దీలకు అప్పగించబోతున్నాడని ప్రభు ముందుగానే హెచ్చరిక చేశారు. అయితే ఈ సిద్కియా అయినా సరే ఆ మాటను లెక్క చేయకుండా, ఏం కాదులే, అలాగే ప్రవక్తలు చెప్తారు, ఎందుకు నాశనం వస్తుంది, ఎందుకు కీడు కలుగుతుంది అని అనుకున్నాడు. కానీ కొంచెం పరిస్థితి విషమించినప్పుడు అతనికి అర్థమవుతా ఉంది, నేను చేసిన పని కరెక్ట్ కాదు, కాబట్టి నేను శత్రువుల చేతిలో చిక్కడిపోవలసిన సమయం ఆసన్నమైందని గ్రహించినప్పుడు అతడు దైవజనుడి దగ్గరికి ఇద్దరు వ్యక్తులను పంపిస్తున్నాడు. మీరు వెళ్ళి ఇర్మియా ప్రవక్తతో ఈ మాటలు చెప్పండి, సిద్కియా రాజు మమ్మల్ని పంపించాడు, ఈ సమయంలో ఏం చేయాలి, శత్రువుల మీదకి వచ్చేస్తున్నారు, కాబట్టి ఏం చేయాలో దేవుడు ఏం చెప్తాడో తెలుసుకొని చెప్పండి అని ఇర్మియా దగ్గరికి పంపించాడు. చూడండి, మనుషుల యొక్క హృదయాలు ఎలాగుంటాయనంటే, దేవుడు చెప్పిన మాట పెడచెవిని పెట్టి తిరస్కార స్వభావాన్ని చూపించి, తాము కష్టంలో లేకపోతే ఇరుకుల్లో ఉన్నాము అని అర్థమైనప్పుడు వారి కొరకు ప్రార్థన చేయమంటే దేవుడు నిజంగా జవాబిస్తాడా? ప్రజల యొక్క ఆలోచన దేవునికి లోబడకుండా ఆయనకి ప్రార్థన చేసేసి ఆయన దగ్గర నుంచి జవాబు పొందుకోవాలని అంటే దేవుడు ఎలాగో ఆలోచన చేస్తాడు? ఇది అనాది కాలంగా వస్తున్నటువంటి విషయమే. ఆయన మాట వినడం ఇష్టం ఉండదు, కానీ ఆయన దగ్గర నుంచి మాత్రం జవాబులు కావాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఇదంతా ప్రభు గమనిస్తున్నాడు. ఎప్పటికప్పుడే ఎలా ఉన్నారో, ఎలా బ్రతుకుతున్నారో ఇది గమనిస్తున్నాడు. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో గారడి సీమోను ఒకడు కనబడతాడు. ఈ గారడి సీమోను దైవజనుడైనటువంటి పేతురు గారితో ఉండి, పేతురు గారు ద్వారా దేవుడు జరిగిస్తున్న కార్యాలను గమనించి ఒక దినాన్న తనకి ఇలా అనిపించింది, నేను కూడా చేతులుంచినప్పుడు ఇతరుల వ్యక్తులు దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి, అట్టి వరం నేను కూడా పొందుకుంటే బాగుంటుంది అని అనుకున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పశ్చాత్తాపడి కనిపెట్టి వేడుకోగలిగితే ప్రభు అతన్ని కనికరించి దేవుని ఆత్మ అభిషేకం అతను పొందుకుంది. కానీ అటువంటి మనసు లేదు అతనికి. ధనం ఇచ్చి కొందాం అని అనుకున్నాడు. పేతురు గారి దగ్గరికి ధనాన్ని తీసుకొచ్చి ఒక మూట పెట్టి, అయ్యా ఇదిగో నీకున్నటువంటి వరాన్ని నాకు ఇవ్వి, నాకు కూడా ఇవ్వి అన్నాడు. నీ వెండి నీ ధనం నీతో నశిస్తుంది బాబు, నువ్వు చేసిన పని పనికిమాలిన పని, దేవుని యొక్క వరాన్ని ధనంతో కొనలేవు, నీకు మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, నీకు కీడు నష్టం కలగబోతా ఉంది, దేవుని కోపం నీ మీదకి వస్తుంది, జాగ్రత్త అంటే అతను అంటాడు 8వ అధ్యాయం 24వ వచనంలో, అలాంటి ఏమీ రాకుండా మీరే నా కోసం ప్రభువుకి ప్రార్థన చేయండి అన్నాడు. అంటే మారు మనసు లేదు, వాడికి పశ్చాత్తాపం లేదు, ఈ శిక్ష వస్తుందనే భయం కూడా లేదు. జాగ్రత్త అని హెచ్చరిక చేస్తే ఆ కీడేదో ఆ నష్టమేదో నాకు రాకుండా మీరే ప్రార్థన చేయండి అంటాడు మారు మనసు లేనాడు. ఈ సిద్కియా కూడా మారు మనసు లేదు అతనికి.
పశ్చాత్తాపం ఏమీ లేదు. అనేక సార్లు దేవుని మాటను తృణీకరించాననే కనీసపు స్పృహ లేదు. కానీ ప్రార్థన చేయమని కబురు పంపించాడు. ఈరోజు ఒకవేళ దేవుని మాట వినకుండా నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ నీ కొరకు ప్రార్థన చేయమంటే, ఒకవేళ దైవజనుడు ప్రార్థన చేశాడే అనుకో, దానివల్ల ఎట్టి ప్రయోజనము లేనే లేదు. ఎందుకంటే నీలో మార్పు లేకుండా, నువ్వు మనసు మార్చుకోకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు జవాబిస్తాడని మాత్రం అనుకోవద్దు. నీలో పరిపూర్ణమైనటువంటి మార్పు కలిగి బ్రతకగలిగితే ఆయన నీ ప్రార్థనకి జవాబు ఇస్తాడు. కీర్తనకారుడు 19వ అధ్యాయంలో ఇలా చెప్తాడు, నేను దేవునికి విరోధంగా పాపమును లక్ష్యము చేసిన ఎడల ఆయన నా మనవి వినకపోవును. నా హృదయంలో నేను పాపం గురించి ఆలోచన చేసినా దేవుడు నా ప్రార్థన వినడు అంటాడు కీర్తనకారుడు అని దావీదు. అంటే తన హృదయం ఎంత పరిశుద్ధంగా ఉంచుకున్నాడో అది మనం గమనించగలగాలి. మరి ఈ రోజున నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? ఒకవేళ పరిశుద్ధంగా లేకపోయినా ప్రార్థన చేసేస్తే జవాబు వస్తుంది అని అంటే నీ అమాయకత్వం అని ఈ ఉదయకాల సమయంలో గుర్తు చేస్తున్నాడు. నీ హృదయాన్ని పరిపూర్ణంగా దేవునికి ఇవ్వగలిగితే ఆ హృదయంలో దేవుడు తన సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఈ యొక్క సిద్కియా తన హృదయాన్ని మార్చుకోకుండా దైవజనుడిని పంపించాడు కనుక దేవుని దగ్గర నుంచి ఒక సమాధానం వచ్చింది. అదేంటి అని అంటే, నువ్వు అనుకుంటున్నావు ఏదో ప్రార్థన చేయించేసుకున్నాను, విషయం తెలిసిపోద్ది అని. ఈ ప్రమాదం నుంచి, శత్రువుల చేతుల నుంచి తప్పించబడతాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ కల్దీ వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారని అనుకోవద్దు. వాళ్ళు అలా చేయరు. ఖచ్చితంగా ఈ నగరాన్ని కాల్చేస్తారు. ఖచ్చితంగా నీకు శిక్ష వస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయారు అనుకుంటున్నావేమో, వెళ్ళిపోయినట్టు కాదు. వాళ్ళు వెళ్ళిపోయినా గాయపరచబడిన వారు ఎవరైనా గుడారాల్లో ఉన్నా, ఆ గుడారాల్లో ఉన్న గాయపరచబడిన వారు వచ్చి ఈ నగరాన్ని తగలబెడతారు, కానీ శిక్ష రాకుండా మాత్రం ఉంచరు అన్నాడు. చాలా సీరియస్ గా ఉన్నాడు దేవుడు. ఎందుకనంటే అనేక పర్యాయాలు ఎన్ని రకాలుగా బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేసినా, సరి చేసుకోమని గద్దించినా ఏమాత్రం లెక్క చేయకుండా విర్రవీగుతూ బ్రతుకుతున్నాడు. కొన్నిసార్లు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన దారిలో వేగంగా వెళ్తున్నటువంటి బైకులను చూస్తాం. వాళ్ళతో మనం ఏం మాట్లాడలేము, కానీ మనం అనుకుంటాం వీడు పోతాడని. ఎందుకు అనుకుంటావు? వాడు వెళ్ళే విధానాన్ని బట్టి. కొన్నిసార్లు కొంతమంది ఎలా చెప్తారు, ఒరే బాగా వెళ్ళరా లేకపోతే పోతావురా అని అంటారు. ఎందుకంటారు అంటే వాళ్ళు వెళ్ళే ఆ ప్రయాణపు వేగం చాలా ఘోరంగా ఉంది కనుక. హెచ్చరిక చెప్పినప్పుడు నిజమే, నాకు ఒకరు బుద్ధి చెప్తుంటే నేను లోబడదాం అని అనుకుంటాడా, వాళ్ళ కళ్ళ ముందే ఇంకా స్పీడ్ పెడతాడు. ఈ సిద్కియా కూడా అలాంటి వ్యవహారమే చేశాడు. ఎంత వారించినా, ఎంత సైలెంట్ గా ఉండాలని చెప్పినా, ఎంత దైవభక్తి నీతి కలిగి ఉండాలని చెప్పినా, దేవుని ప్రజలందరూ దేవుని మార్గంలో నడవాలని చెప్పినా, ఇతను మాత్రం తనకి ఇష్టం వచ్చినట్లు బ్రతికాడు. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా ఈ పట్టణము కాల్చివేయబడుతుంది. అయితే ఇతను అలా అనుకున్నాడు, నేను ఒక్కడినైతే యుద్ధానికి వెళ్తే ఓడిపోతాను అని చెప్పి ఫరో సైన్యాన్ని, ఫరో రాజుని సపోర్ట్ తీసుకున్నాడు. అయితే ఫరో దండు సపోర్ట్ చేయగా కల్దీల దండు యెరూషలేము ఎదుటికి వెళ్ళిపోయారు. మొత్తానికి జయం వచ్చింది అనే స్థితి వచ్చింది. అక్కడ పర్లేదులే అని అనుకున్నారు. కానీ చెప్పారు కదా ఆల్రెడీ దైవజనుడు, శిక్ష వస్తుంది. ఒకవేళ జయం పొందినట్లు అనిపించినా అది జయం కాదు నాయన అని చెప్పారు. ఆ చెప్పిన కార్యం జరిగిన తర్వాత దైవజనుడు అయినటువంటి ఇర్మియా తన సొంత ప్రాంతానికి వెళ్ళాడు, అనాతోతుకి. ఎందుకు వెళ్ళాడు అని అంటే, ఆల్రెడీ భూ సంబంధమైనటువంటి ఒక వ్యవహారం అక్కడ నడుస్తుంది. ఒక స్థలాన్ని కొనమని
అది కూడా మీ చిన్నాన్న కొడుకు దగ్గర స్థలాన్ని తీసుకోమని ఆల్రెడీ ప్రభు చెప్పారు. ఇప్పుడు ఆ స్థలం కొరకై అనాతోతు ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. వెళ్తున్నప్పుడు అది బెన్యమీను మన్య ప్రాంతం. అది ఆ బెన్యమీను అనేటువంటి ప్రాంతానికి సమీపించినప్పుడు ఆ బెన్యమీను చుట్టూ ప్రాకారం కట్టబడింది. దానికి ఒక గేటు కూడా పెట్టబడింది. ఆ గేటు దగ్గరికి వెళ్ళేటప్పుడట అక్కడ యెరూషలేముకు వచ్చాడు, ఇతను మనోడు కాదు, ఇతను ఖచ్చితంగా శత్రువే అనుకొని ఇరియా అనేటువంటి కావలవాడు అతను ఏం చేశాడంటే ఇర్మియాను పట్టుకుని ఇతను కల్దీలతో చేరబోతున్నాడని ఈ ఫరో యొక్క సైన్యం ఈ సిద్కియా యొక్క సహకారులను పిలిచి చెప్పాడు, ఇదిగో ఇతను వెళ్తున్నటువంటి ప్రాంతం కల్దీలతో కలిసిపోవడానికే వెళ్తున్నాడు అని. వాస్తవానికి అతను తన సొంత వ్యవహారం మీద వెళ్ళాడు కానీ కల్దీలతో కలిసిపోవడానికి కాదు. అయితే ఇతను చేసినటువంటి పని ఏంటనంటే ఆ దైవజనుడిని పట్టుకొని కొట్టి హింసించి చెరసాల్లో వేయటానికి ఇష్టపడిపోయాడు. అయితే దైవజనుడని ఇర్మియా చెప్తున్నాడు, నేను కల్దీల్లో చేరట్లేదు, నేను నా పని మీద ఈ ప్రాంతానికి వచ్చానంటే నువ్వు చెప్తున్నది అబద్ధం. చూడండి పరిస్థితి ఎలా ఉందో. ఒక మంచి కోసం, ఒక సొంత కార్యం కోసం దైవజనుడు వెళ్తున్నప్పుడు ఆయన వెళుతున్న మార్గంలో కూడా ప్రమాదమే. ఆయన వెళుతూ అడుగు పెడుతున్నటువంటి ఆ మార్గం కూడా అతనికి ప్రమాదాన్ని కలిగించేదిగా ఉంది. ఎక్కడ క్షేమం ఉంది, ఎక్కడ భద్రత ఉంది అంటే ఇర్మియా ప్రవక్త తన స్వప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎదురుపడినటువంటి ఈ మాట నిజం చెప్పిన ప్రజలు నమ్మలేదు. వాళ్ళు ఇర్మియా మీద కోప్పడ్డారు, కొట్టడానికి ప్రయత్నం చేశారు, కొట్టారు కూడా, దౌర్జన్యం చేశారు. ఈ లోకంలో దేవుని సేవకులపై జరిగే దౌర్జన్యంలో మరో ఉదాహరణగా మనం ఇది చెప్పవచ్చు. ఊరికినే మేలు కొరకై, ప్రజల క్షేమం కొరకై ప్రకటించేటువంటి దైవజనుడి మీద తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉండడం నిజంగా చాలా విచారింపదగిన విషయం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున నీవు ఎలాంటి స్వభావంతో ఉన్నావు? దైవజనుల మీద ఏదో ఒక మాటలు, నిందలు, అవమానాలు వేస్తూనే ఉంటారు, అలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. నీకు వాస్తవంగా దైవజనుడి పట్ల అసూయ ఉందేమో, ద్వేషం ఉందేమో, ఏదైనా స్వార్థపూరితమైన ఆలోచన ఉందేమో. ప్రజల క్షేమం కోసమే ప్రార్థించి ప్రయాసపడతారు కానీ ఇతరుల నాశనాన్ని, కీడును కోరుకోడు. శత్రువులతో ఎన్నడూ కలవరు కూడా. కానీ సిద్కియా సంబంధించిన ప్రజలు అటు విధంగా అనుకోవడం చాలా విచారింపదగిన విషయమే. కొట్టి బందీ గృహంలో పడిచేసారు. చెరసాల గోతులో చాలా దినాలు ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తానికి ఇర్మియా శిక్షించబడ్డాడని, కొట్టబడ్డాడని, చెరసాల్లో వేయబడి గోతులో పడవలసిన పరిస్థితి అయిపోయింది, గోతులో ఉన్నాడని తెలిసింది. తెలిసినప్పుడు ఈ యొక్క సిద్కియా దైవజనుడు అనేటువంటి ఇర్మియాను ఆ గోతులోంచి బయటికి తీసుకురమ్మని కబురు పంపించాడు. మళ్ళీ ఇర్మియాను సిద్కియా ఇలాగ అడుగుతున్నాడు, గోతులోంచి తీసి ఏదైనా దేవుడి దగ్గర నుంచి జవాబు వచ్చిందా అంటే ఇతని ఆలోచన అంతా ఎలా ఉంది? లోబడ్డం లేదు, తిరుగుబాటు స్వభావం. చివరికి దైవజనుడినే గుర్తించకుండా కొట్టిన పరిస్థితి కలిగి ఉన్నా
మళ్ళీ ఆ గోతులోంచి తీసినోడు అతనే. తీసి అడుగుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమన్నా చెప్పాడా? మార్పు ఏమన్నా వచ్చిందా? దేవుడు పరిస్థితులు ఏమన్నా మారుస్తానన్నాడా? ఒక్కసారి దేవుడు మార్పు కొరకు చెప్పినప్పుడు ఆ మార్పు జరగకపోతే ఎప్పుడైనా ఒకటే మాట చెప్తాడు. నినివే పట్టణపు ప్రజలు దేవుని ఉగ్రత కుమ్మరించబడబోతుంది అనే మాట వినినప్పుడు రాజుగారి సహితము గోనె బట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి, పసిపిల్లలు సహితము పాలు తాగకుండా, పశువులు సహితము గడ్డి మేయకుండా, అందరూ కూడా ఆహారాన్ని మాని నీళ్లు కూడా త్రాగడం మానేసి ఏకదాటిగా 3 దినాలు ఉపవాసం ఉన్నారు. వారు పశ్చాత్తాపడ్డారు. మేము చేసిన దుర్మార్గం, మేము చేసిన అన్యాయం, మేము చేసిన మోసం అన్నిటినీ ఒప్పుకుంటున్నామని పశ్చాత్తాపడి బహుగా ఏడ్చారు. 3 దినాలు ఏడ్చిన కారణాన దేవుడు వారి మీద కనికరం చూపించాడు, వారికి క్షేమం ఇచ్చాడు. ఉగ్రత కుమ్మరించబడవలసినటువంటి ఆ నినివే పట్టణపు స్థితి క్షేమము కలిగిపోయింది. 1,20,000 మంది అగ్ని చేత కాల్చబడవలసిన వారు క్షేమముగా ఉన్నారు. గల కారణం ఏంటంటే పశ్చాత్తాపడమే. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని గమనించాలి. ఈ రోజున నీ జీవితంలో దేవునికి నచ్చని కార్యాలు చేసి పాపం మూటగట్టుకొని మనశ్శాంతి లేక, ప్రశాంతంగా బ్రతకలేక గలిబిలితో ఉంటున్నావు. ఎవరు ఎప్పుడు ఏమంటారని బయటికి గంభీరంగా తిరుగుతున్నా లోపల తెలియని ఆందోళన. కారణం ఏంటో తెలుసా? నువ్వు పాపము చేస్తూ ఉన్నావు కాబట్టే. ఎందుకు చేస్తున్నావో, ఎలా చేయాల్సి వచ్చిందో కారణాలు ఏమైనా అయ్యుండుగాక, కానీ నువ్వు చేస్తున్నది ఖచ్చితంగా తప్పు. నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టి మారు మనసు పొంది హృదయాన్ని దేవునికి ఇవ్వకపోతే నీకు సమాధానం లేని బ్రతికే కలుగుతుంది. ప్రశాంతంగా జీవించలేవు. ఆ పాపమే నిన్ను పట్టుకుంటది. ప్రతిరోజు తెలియని వెలితి, తెలియని ఏదో ఆందోళన నీకు కంటిన్యూ అయితేనే ఉంటది. అందుకే దేవుని పిల్లలారా గమనించండి. నీ హృదయాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించి నీ జీవితంలో చేసిన దేవునికి నచ్చని ప్రతి చెడు కార్యాన్ని బట్టి పశ్చాత్తాపడు. గొప్ప రాజు అయినటువంటి దావీదు 51వ కీర్తనలో తన యొక్క పశ్చాత్తాపాన్ని మనకి తెలియచేస్తున్నాడు. బెత్షెబాతో పాపం చేసినప్పుడు, ఊరియాని చంపించినప్పుడు దేవుని సమాధానం అతని హృదయంలోంచి వెళ్ళిపోయింది. చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉండేటువంటి వాడు. నెమ్మది లేదు, దేవుని ఆత్మ నలిగిపోయింది. బహుగా బాధపడ్డాడు, కన్నీళ్లు కార్చాడు, పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా, నేను చేసిన తప్పును బట్టి క్షమించు అన్నాడు. కన్నీళ్లు గార్చి పశ్చాత్తాపడడం మాత్రమే కాదు, ప్రభువా, నాకు మీరిచ్చిన ఆత్మను నా నుండి దూరం చేసేయొద్దు. రక్షణానందాన్ని నేను కోల్పోయిన స్థితిలోకి వెళ్ళిపోయినయ్యా. ఈ సోపుతో కడిగయ్యా, హిమం కంటే తెల్లగా మార్చు ప్రభు అని ఏడడం ప్రారంభించాడు. అయ్యా, నువ్వు అడిగితే బలులను నేను ఇచ్చేద్దును, కానీ నువ్వు బలును కోరేవాడు కాదయ్యా. వీరికి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలియాగమయ్యా అని ఎంతో ఏడ్చాడు. కారణం ఏంటి తెలుసా? తను చేసినటువంటి తప్పుకి నెమ్మది లేని కారణమే. ఈ సిద్కియాకు ఇంత జరిగినా బుద్ధి రాలేదు. చివరికి దైవజనుడిని కొట్టించి, దైవజనుడి చెరసాలలో వేయించి, దైవజనుడి గోతులు పాడేసి బహుగా బాధ పెట్టిన పరిస్థితులు ఆ రాజ్యానికి చెందినవే. బయటికి తీసుకొచ్చి ఏమీ తెలియనట్టుగా మరలా దేవుడు ఏమన్నా చెప్పాడా నా గురించి అని అంటే మాట మళ్ళీ వ్యతిరేకంగానే వచ్చింది. బబులోను రాజు ఈ దేశం మీదకైనను రాడని ప్రకటించిన ప్రవక్తలు ఉన్నారు కదా, శత్రువుల చేతుల్లో చిక్కడమని అబద్ధ ప్రవక్తలు ఉన్నారు కదా, చెప్పినోళ్ళు. వాళ్ళని అడగవలసింది నన్ను ఎందుకు అడుగుతున్నావు? దేవుడు ఏం సెలవిచ్చాడనంటే, నీవు ఖచ్చితంగా శిక్ష కలుగుతుంది. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో మరలా దైవజనుణ్ణి
బందీ గృహంలో వేసి అక్కడ రొట్టెలు ఉన్నంత కాలం ఉన్నట ఆ గోతులో పడేశారట. చూడండి ఎంత ఘోరమో. దేవుడు చెప్పమన్న మాట చెప్తే అతనికి ఎంత బాధకరమైన పరిస్థితి వచ్చిందో. దైవజనుడి మీద కాదు కోపగించవలసింది, దేవుడి మీద కాదు కోపం చూపించవలసింది, నువ్వు మార్పు నొంది పశ్చాత్తాపడవలసినది ఉంది. నువ్వు మార్పు నొందకుండా పశ్చాత్తాపం పడకుండా ఎవరి మీద కోపపడితే ఉపయోగం ఏముంది? తప్పు నువ్వు చేసావు, శిక్ష ఇంకొకరికి వేస్తున్నావు. నువ్వు తప్పుకి తప్పు జత చేస్తున్నావు. కనుక మార్పు నొందాలని సిద్కియాకు హెచ్చరిక చేస్తున్నా, యూదా ప్రజలకు హెచ్చరిక చేస్తున్నా వినని వారుగా ఉన్నారు. ఒకవేళ అనేక పర్యాయాలు దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నా నువ్వు వినని వ్యక్తివిగా ఉంటే శిక్ష రావడానికి సిద్ధంగా ఉన్నది అని గుర్తుపెట్టుకో. ఆయన శిక్షిస్తే ఎంత కఠినంగా ఉంటుంది అని అంటే, మొట్టమొదటిగా మనశ్శాంతిని కోల్పోతావు, తర్వాత అనేకమైన వాటిని కోల్పోతావు. కనుక ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనూ పాపపు ఛాయలకు వెళ్ళక నీతిగా బ్రతికి దైవిక ప్రసన్నత పొందాలని దేవుని సేవకుడిగా తెలియచేస్తూ ఉన్నాను. అట్టి కృపలో నువ్వు నడిపించబడినప్పుడు ఇతరులకు ఒక సాక్షిగా మాదిరికరంగా ఉంటావు. అంతే తప్ప ఈ మాటలు ప్రకటించిన దైవజనుడు నువ్వేమన్నా ఏమాత్రం ప్రయోజనము లేదు. దైవ వాక్య ప్రకారంగా నువ్వు బ్రతకగలిగితే 10 మందికి నువ్వు మార్గదర్శవంతుడివై మార్గదర్శవంతురాలివై ఉంటావు. అటు విధంగా నీ లోపల ఉన్న ఏదైనా దేవునికి నచ్చని క్రియలుంటే వాటన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టు, దైవ ఆశీర్వాదాలు పొందు. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించును గాక. ఆమేన్.